ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క అతి పరిశుద్ధమైన దివ్యమైన నామంలో మీ అందరికీ 31వ దినపు లెంట్ శుభాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ఈరోజు పరిశుద్ధ లేఖన భాగాలు మనము జ్ఞాపకం చేసుకుందాం. పాత నిబంధన పాఠ్యభాగముగా దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 14, 15, 16 వచనాలు, సువార్త పాఠ్యభాగము మత్తయి సువార్త 27, 11 నుండి 25 వచనాలు, ఉత్తర ప్రత్యుత్తర పాఠ్యభాగముగా 11వ సంకీర్తన మనము ధ్యానించబోతున్నాం. త్రియేక దేవుని నామములో మీ అందరికీ శుభాలు, వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాం. ప్రియమైన విశ్వాసులారా, మన జీవితంలో ఏ విధమైన ఆశీర్వాదం కొరకు ముందుకి వెళ్తున్నాము అనే ప్రశ్నతో ఈ మాటలు నేను ప్రారంభించడానికి ఇష్టపడుతూ ఉన్నాం. ఆశీర్వాదాలు పొందుకోవాలి అని మనం ముందుకెళ్తున్నాం. ఆశీర్వాదం పొందడం కొరకు ఎలాగ మనం ముందుకెళ్తున్నాము అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. అసూయపరులు చాలా భయంకరమైన శిక్షకు పాత్రలు అవుతారు అని మనము జ్ఞాపకం చేసుకోవాలి. ఈ దినాన్ని మనం దేన్ని చూసుకుని అసూయపడుతున్నాము అనే విషయాన్ని కూడా మనము స్పష్టంగా అర్థం చేసుకోవాలి. ఈరోజు చదువుకున్న పాత నిబంధన పాఠ్య భాగములో అక్కడ ఉంటున్న అధికారులందరూ కూడా దానియేలు గారిని చూచి అసూయపడ్డారు. దానియేలుని ఎలాగైనా చంపాలి అనే అసూయతోటి ఒక శాసనాన్ని కూడా సిద్ధపాటు చేశారు. అయితే రాజుకి దానియేలు గారి మీద ఒక మంచి అభిప్రాయం ఉంది. రాజు దానియేలు గారిని ఎలాగైనా తప్పిస్తారు అని అనుకున్న ఈ పెద్దలందరూ ఆ విషయము తెలిసి శాసనము విషయంలో రాజుగారి దగ్గరికి మరలా వెళ్ళి రాజుకు మరలా ఆ శాసనాన్ని జ్ఞాపకం చేస్తున్నారు. ఎందుకంటే రాజు ఒకవేళ దానియేలుని తప్పిస్తాడేమో అనే భయము వాళ్ళలో ఉంది. చూడండి, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము 15, 16 వచనాలు మనం చూస్తున్నప్పుడు వాళ్ళు వెళ్ళి రాజుకు చెప్తూ, అయ్యా ఇది ఎవరూ కూడా తప్పించకూడదు, రాజు ఈ శాసనాన్ని ఇచ్చాక మళ్ళీ దీన్ని ఎవరూ రద్దు చేయకూడదు అని చెప్తూ ఉన్నారు. ఎందుకు అనంటే దానియేలు మీద ఉన్న అసూయతోటి రాజుకి దానియేలు గారి మీద ఉంటున్న మంచి అభిప్రాయం, సాఫ్ట్ కార్నర్. వాళ్ళు ఏమన్నా దానియేలు గారిని రాజు ఏమన్నా తప్పిస్తాడేమో అని. రాజుకు కూడా తెలుసు ఒక విషయం. 16వ వచనంలో చూస్తే, సింహాల గుహలో వేసామని చెప్పాక, అనుదినము తప్పక సేవించున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను కదా. ఈ శాసనం కేవలము దానియేలు మీద అసూయతో తీసుకుని వచ్చారు. ఎందుకంటే చెరసాల్లో ఉంటున్నవాడు మా మీద అధికారి అయిపోతున్నాడు అనే అసూయ. రాజుకు తెలుసు వాళ్ళ దేవుడు ఎలాగైనా ఆయన రక్షిస్తాడు అని. అందుకే ఆ మాట చెప్పాడు, అనుదినము తప్పక సేవిస్తున్న నీ దేవుడే నిన్ను రక్షించునని దానియేలుతో చెప్పాను. రాజుకు కూడా తెలుసు అనుదినము దానియేలు వాళ్ళ దేవుణ్ణి సేవిస్తున్నారు అని. ఈ మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. అసూయ ఎక్కడి వరకు మనల్ని తీసుకెళ్తుంది అని అంటే, సృష్టి ప్రారంభంలోనే అసూయ మొట్టమొదటి హత్యకి దారి తీసినట్టుగా పరిశుద్ధ గ్రంథం మనకి జ్ఞాపకం చేస్తూ ఉంది. అన్న తమ్ముణ్ణి చంపేశాడు. ఇక్కడ కూడా మనం చూస్తున్నాము, దానియేలుని చంపడానికి 120 మంది
ఒకటయ్యారు. కారణం ఏమిటి అంటే అసూయ. ఆ అసూయతోటే యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి కూడా పన్నాగాలు పన్నుతున్న విషయము సువార్త పాఠ్య భాగంలో మనం చూస్తూ ఉంటున్నాం. అధికార దాహం వలన అసూయ వస్తుంది. దానియేలు మా పైన అధికారిగా ఉండకూడదనే అసూయ అక్కడ మనం చూస్తున్నాం. యేసు ప్రభువుని చంపాలనే అసూయతోటి ఎన్నెన్నో నేరాలు ఆయన మీద మోపారు. అయినప్పటికీ ఆయన నోరు మెదపలేదు, మౌనంగా ఉన్నారు. ఇక్కడ ఈ విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి, మనందరం కూడా నేర్చుకోవాలి, అలవాటు చేసుకోవాలి. అక్కడ ఉంటున్న ప్రజలు గుంపులు గుంపులుగా వచ్చి బరబ్బాని విడిచిపెట్టారని అని అడుగుతూ ఉన్నారు, కేకలు వేస్తున్నారు. అయినప్పటికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారైతే మౌనంగానే ఉన్నారు. మౌనంగా ఉన్న యేసుక్రీస్తు ప్రభువారు గొప్ప కార్యం చేశారు. ఈ మాట మనం గుర్తుపెట్టుకోవాలి. సైలెన్స్ ఈజ్ ది గ్రేటెస్ట్ వెపన్. మౌనం అన్నిటికంటే గొప్ప ఆయుధము. చాలామంది స్కాలర్స్ కానీ, తర్తవేదులు కానీ, నిపుణులు కానీ చెప్పే మాట ఏంటంటే జ్ఞానం కలిగిన వారు సైలెంట్గా ఉంటారు అని. ఈ దినాన్ని మనం ఎక్కువగా మాట్లాడుతున్నామా? ఎక్కువగా కంగారు పడుతున్నామా? ఎక్కువగా ఆందోళన చెందుతున్నామా? సైలెన్స్ ఈజ్ ది గ్రేటెస్ట్ వెపన్. మౌనం అన్నిటికంటే గొప్ప ఆయుధము. ఆధిపత్య పోరుతో యేసుక్రీస్తు ప్రభువారిని చంపాలని అసూయతో ఈ కార్యాలు చేస్తున్నారు. అక్కడ ఒక ముఖ్యమైన విషయము, అందరూ నిన్ను ఇష్టపడుతున్నారు అనుకోండి, అందరూ అతన్ని భలే ఇష్టపడుతున్నారా అని అనుకునే వాళ్ళు ఉండరు. చాలామంది అసూయపడి మనల్ని వెంబడిస్తూ ఉంటారు. ఎందుకు అతన్ని, ఎందుకు ఆమెని ఇష్టపడుతున్నారు, ఏంటి అంత గొప్ప అని ఆలోచించే వాళ్ళు కూడా ఉంటారు అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. ఇష్టపడడం వల్ల కూడా చుట్టూ ఉంటున్న వాళ్ళకి అసూయ వచ్చేస్తుంది. ఉదాహరణకి మనందరికీ తెలిసిన విషయమే యాకోబు ఏసావు, యోసేపు జీవితము. తండ్రి ఎంతగానో చిన్న కుమారుని ఇష్టపడ్డాడు యోసేపుని. ఆ ఇష్టపడడమే అన్నలందరికీ కూడా అసూయ తీసుకొచ్చింది. తండ్రి ఎక్కువ ఇష్టపడడమే కారణమైంది. చూడండి, ఆదికాండ గ్రంథం 37వ అధ్యాయం 11వ వచనములో అతని సహోదరులు అతని యందు అసూయపడిరి. అయితే అతని తండ్రి ఆ మాట జ్ఞాపకం ఉంచుకొనెను. తండ్రి ఎక్కువగా ఇష్టపడ్డాడు గనక అన్నలందరూ ఎక్కువగా అతని మీద అసూయపడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. మనలను ఎక్కువ మంది ఇష్టపడుతూ ఉంటున్నారు అంటే మన మీద కూడా అసూయపడే వాళ్ళు కూడా ఉంటారు అన్న సంగతి గుర్తుపెట్టుకోవాలి మనం. దీనిని బట్టి మనము భయపడవలసిన అవసరం లేదు, దిగులు పడవలసిన అవసరం లేదు. దేవుని మీద భారం వేసి మనం ముందుకెళ్తే దేవుడు యోసేపుని ఎట్లాగా దీవించాడో మనలను కూడా, మన చుట్టూ ఎంతమంది మన మీద అసూయపడినా మన దేవునికి ఇష్టలుగా ఉంటే ఆ అసూయ మనల్ని ఏమీ చేయలేదు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తున్నాను. అభివృద్ధి, ఎదుగుదల ఎక్కడైతే ఉంటుందో ఆ వ్యక్తుల మీద కూడా జనాలు అసూయ పడుతూ ఉంటారు. ఇది మనము ఇసాకు జీవితంలో చూస్తూ ఉంటాం. ఆదికాండ గ్రంథం 26వ అధ్యాయం 14వ వచనములో చూస్తే అతనికి గొర్రెల ఆస్తియు, గొడ్ల ఆస్తియు, దాసులు, గొప్ప సమూహము కలిగినందున ఫిలిష్తీయులు అతని యందు అసూయపడిరి. ఈ రోజుల్లో ఈ మాట మీరు జ్ఞాపకం ఉంచుకోండి. చాలామంది మనం ఏదైనా వస్తువు, వాహనము, లేదా ఒక ఇల్లు, ఒక స్థలము
ఏదైనా మనం కొనుక్కున్నాము అని అంటే వెంటనే సోషల్ మీడియాను ఉపయోగించుకోవడం అలవాటైపోయింది. అందరికీ తెలియాలి. నిజమే. దానివల్ల ప్రజలు మన మీద అసూయ కూడా పెరిగిపోతుంది. ప్రజలకు మన మీద అసూయ కూడా పెరిగిపోతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. నువ్వెంత సైలెంట్గా ఉంటావో అంత సక్సెస్ అవుతావు. సైలెంట్గా ఉండాలి, సీక్రెట్గా ఉండాలి. ఈ రెండు పాటించగలిగినప్పుడు సక్సెస్ నీ వెనకాలే వస్తూ ఉంటుంది. అధికారం వలన దానియేలుని చంపాలనుకున్నారు. ఆధిపత్యం వల్ల యేసుక్రీస్తు ప్రభువుని చంపాలనుకున్నారు. ఇష్టపడడం వల్ల యోసేపుని చంపాలనుకున్నారు. ఎదుగుదల అభివృద్ధి ఉండడాన్ని బట్టి ఇస్సాకును బట్టి అందరూ అసూయపడినట్టుగా చూస్తూ ఉంటున్నాం. ఈరోజు ప్రియులారా, మీ జీవితం ఎలా ఉంది? అసూయపడేవారుగా నువ్వు ఉన్నావా? నేను నువ్వే ప్రశ్నించుకో. అసూయపడే వారు వృద్ధి లేకుండా ఉంటారు అనే విషయాన్ని వాక్యం చాలా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. యోబు గ్రంథము 5వ అధ్యాయం 2వ వచనంలో మనం చూస్తూ ఉంటున్నప్పుడు ఆయన మాట్లాడుతూ అంటారు, బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చెదరు. బుద్ధి లేని వారు అసూయ వలన చచ్చిపోతారట. అసూయ కలిగిన వారు ఆత్మీయంగా ఆలోచించలేరు అని పౌలు గారు చెప్తా ఉన్నారు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 3వ వచనములో అంటారు, మీలో అసూయ కలహము నుండగా మీరు శరీర సంబంధులైన మనుష్య రీతిగా నడుచుకొనిచున్నారు. మీలో అసూయ ఉన్నది అంటే నీవు లోక సంబంధిగా నడిచే వ్యక్తివి, ఆత్మీయ సంబంధిగా ఉండే వ్యక్తివి కాదు అనే అర్థాన్ని ఇక్కడ జ్ఞాపకం చేస్తూ ఉన్నారు. అసూయ కలిగిన వారు మనుషునికి దేవునికి ఇష్టము లేని వారుగా ఉంటారు. అసూయ నీలో ఉంటే అది నువ్వు మనుషులకి ఇష్టం ఉండవు, అలాగే దేవుడు కూడా నిన్ను ఇష్టపడరు. ఎలా చెప్తున్నావు అంటారా? కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చూస్తే 20-21 వచనాలు చదివితే ఆ మాటలు అక్కడ జ్ఞాపకానికి తెస్తూ ఉంటాయి. ఎందుకనగా ఒకవేళ నేను వచ్చినప్పుడు మీరు నాకు ఇష్టలుగా ఉండరేమో అనియు, నేను మీకు ఇష్టనిగా ఉండనేమో అనియు, ఒకవేళ కలహములను అసూయయు క్రోధమును కక్షలను కొన్నెములను గుసగుసలాడుటను ఉప్పొంగుటయును అల్లరులను ఉండినేమో అనియు, నేను మరలా వచ్చినప్పుడు నా దేవుడు మీ మధ్య నన్ను చిన్నబుచ్చునేమో అనియు, మునుపు పాపము చేసి తాము జరిగిన అపవిత్రత జారత్వమును ఓక్రియ చేష్టల నిమిత్తము మారు మనసు పొందని అనేకులు గురించి దుఃఖపడవలసి వచ్చునేమో అని భయపడుచున్నాను అని అంటున్నారు కదా. ఇది నీ మాటలు అర్థం చేసుకోవాలని మనవి చేస్తున్నా. మనందరికీ తెలిసిన రిఫరెన్సే గలతీ పత్రిక 5:21లో ఉంటుంది. ఏంటది? అసూయలు ఇవి ఉంటే కదా దేవుని రాజ్యమును స్వతంత్రించుకోలేము అనే వాక్యము చాలా స్పష్టంగా మనకి అక్కడ తెలియజేస్తూ ఉంది. తీతు పత్రికలో అంటారు 3వ అధ్యాయం 3వ వచనములో అసూయ యందు అనే మాటను మాట్లాడుతూ ఉంటారు. అసూయ ఉండడం వలన 3, 4, 5 వచనాలు మీరు చదివితే ఆ మాటలు మీకు అర్థమవుతూ ఉంటాయి. ప్రభు చెప్తున్న మాటని జ్ఞాపకం చేసుకోండి. పేతురు మొదటి పత్రిక 2వ అధ్యాయం 1-3 వచనాల్లో చూస్తే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచిన ఎడల సమస్త దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణయు, అసూయను, సమస్త దూషణ మాటలన్నీ మాని కొత్తగా జన్మించిన శిశువును పోలిన వారై నిర్మలమైన పాలన అపేక్షించిన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి.
దిద్దుబాటు దినాల్లో మనం అప్పుడే 31 దినాన్ని పూర్తి చేసుకుంటున్నాము. ఇప్పుడైనా నూతన స్వభావం కలిగి ఉండండి. దుష్టాలోచనలు, దుష్ట తలంపులు కలిగిన జీవితాలు విడిచిపెడదాం. వీటిని గనక మనము విడిచిపెట్టకపోతే సాతాను తన దూతల కొరకు ఏర్పాటు చేయబడిన అగ్నిగుండంలోకి మనం వెళ్ళిపోతాము. చూడండి, ఈ దినాన్ని చదువుకున్న ఉత్తర పాఠ్య భాగము 11వ సంకీర్తన 5-6 చరణాలను మనం చూస్తే, యెహోవా నీతిమంతులను పరిశీలించి దుష్టులను, బలాత్కారులను ఆయనకు అసహ్యులు. దుష్టుల మీదను ఆయన ఉరులు కురిపించును, అగ్ని గంధకములను వడగాని వారికి పానీయమగును. అసూయ కలిగినట్లుంటే ఇట్లాంటి పరిస్థితి నీకు వస్తుందని ప్రభు ఈ దినాన్ని మనం హెచ్చరిస్తున్నారు. అనవసరంగా అసూయ పడటము, దుష్టత్వము రేపడము మానివేయాలి. గలతీ పత్రిక 5:26లో ఒకరినొకరు వివాదమునకును రేపకయు ఒకరి అందుని అసూయ కలిగి మనము ఉండకూడదనే విషయాలు జ్ఞాపకం చేస్తున్నారు. కనుక వీటిని విడిచిపెట్టి యేసుక్రీస్తు యొక్క బిడ్డలుగా మనము బ్రతుకుదాము. అట్టి కృప దేవుడు మనందరికీ అనుగ్రహించును గాక. ఆమేన్. మహోన్నతుడాన్ని మహాకృపను బట్టి వందనాలు నాయనా. ఈ 31 దినాన్ని కూడా మరొక శ్రేష్టమైన విషయాన్ని మేము వినడానికి, ధ్యానించడానికి మీరు ఇచ్చిన కృపా భాగ్యాన్ని బట్టి వందనాలు. నిజమే, అధికారమును బట్టి, ఆధిపత్యతను బట్టి అయ్యా, అసూయలో అయ్యా అక్కడ దానియేలు గారిని, ఆయన ఇక్కడ సువార్త పాఠ్యభాగంలో యేసుక్రీస్తు ప్రభువారిని చంపడానికి ప్రయత్నం చేసిన విషయాలు మేము చూస్తున్నాం. ఎక్కువగా ప్రేమించిన, ఎక్కువగా అభివృద్ధి పొందుతున్న, అసూయ చెందుతున్న సమాజంలో మేము ఉన్నాం. కనుక నాయన తండ్రి, అయ్యా నీ బిడ్డలుగా మేము అలాంటి లక్షణాలు మేము కలిగి ఉండకుండా, అయ్యా నిన్ను వల్ల నీ పొరుగు వారిని ప్రేమించము అన్నట్టుగా మేము అభివృద్ధి చెందుతూ ఇతరులను అభివృద్ధిలోకి తీసుకొచ్చే భాగ్యము దయచేయమని మా ఈ ప్రార్థన అంగీకరించి, అసూయ అనే ఈ దుష్ట లక్షణము, నీకు అయిష్టమైన లక్షణము మాలో నుండి దూరపరిచి ప్రార్థన అంగీకరించి మమ్మల్ని దీవించమని యేసు నామములో అడిగి పొందుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రియేక దేవుని దీవెన సదాకాలం మీకు, మీ కుటుంబాలకు, ప్రార్థనలకు తోడుగా ఉండును గాక. ఆమేన్.